ఎంత నీరసంగా పడిన మనిషి కూడా ఇది రోజు ఒక కప్పు తాగిండంటే నీ అమ్మ లేచురకాలి వెంటనే అంత బలం వస్తుంది ఈ పాశం. ఒక కప్పు మినువులు ఇవి దోర పండుగ వేగినాక ఇట్లా మీకు కనపడాలంటే పండుగ ఇగో నల్లగా కనపడుతున్నాయి చూడండి, ఇంకా నలుపు ఎక్కువైనాయి అవి అట్లా వేగినట్టు మీకు తెలుస్తుంది. ఇగో ఒక చెంచా బియ్యం కూడా ఇళ్ళనే వేపుకోవాలి. దింపే ముందర బియ్యం వేపుకోవాలి, ముందరనే వేసినాం అనుకో మాడిపోతాయి బియ్యం. అంత బలం ఇవి, బలమైన ఫుడ్ మీరు ఎప్పుడైనా వండుకోండి, మర్చిపోకురు ఇది. ఇంకో ఇట్లా మంచిగా వేపుకున్నాక దింపుకొని పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారినాక పొడి పట్టుకుందాం. తర్వాత ఈ చల్లారినవి తీసుకుపోయి మిక్సీ పట్టుకరా, మెత్తగా పట్టుకరా. సరే అత్తమ్మా. ఇగో మినుముల పాశం వండుకోవడానికి 3 కప్పుల నీళ్ళు పోసుకుందాం. 1 కప్పు మినువులకి 3 కప్పుల నీళ్ళు. ఇంకో ఇట్లా పట్టుకోవాలి మెత్తగా. ఇట్లా ఎంత మెత్తగా పట్టుకుంటామో మనం పాశం అంత చిక్కగా వస్తుంది, అంత రుచి ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇళ్ళనే 1 కప్పు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఉడికి నీళ్ళలో పోస్తే గడ్డ కడుతుంది పిండి. ఈ సన్న నీళ్ళలో పోసినాం అనుకో మంచిగా కరుగుద్ది. ఇట్లా కలుపుకొని పోసుకోవాలి. ఇంకో ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న నీళ్ళు కాగినాక ఇప్పుడు అలా పోసుకోవాలి. ఇది కలుపుకుంది. ఇప్పుడు చూడు ఎంత బాగా కలుసుకుందో. ఇప్పుడు అదే ఉడికి నీళ్ళ పోసినాం అనుకో గడ్డ కట్టుకోవాలి పిండి. ఇంకో అట్లా గుడగలు ఎత్తుతుంటూనే ఉంటుంది. బుడగంటే కలుపుకుంటూనే ఉండాలి, అడుగంటకుండా. ఫస్ట్లో కలుపుకోవాలి కొంచెం టెక అని ఉడికిందాక. కలపకుండా ఉన్నాం అనుకో ఒకటే గడ్డ అవుతుంది. ఇగో 10 నిమిషాలు అయింది. ఇంకో మంచిగా ఉడికింది. ఇళ్ళ మనకు మూకోలిగి ఉంటుంది కదా, అది కూడా ఉడికిందా ఉడకలేదా తెలవాలంటే ఇగో మెత్తగా కరిగిపోతుంది చూడు చేతుల్ని. ఇట్లా దగ్గర పడి ఉడికినంతప్పుడు మనం 1 కప్పు బెల్లం. తీపి ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే తీపి తక్కువ వేస్తా. కొంచెం మంచిగా ఇందాక 10 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఉడకాలి. ఇదైతే ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది సరస్వతి. మనం ఏంటంటే ఓపిక చేయలేక వండుకోం గానీ ఇంట్లో పడినప్పుడు మినులు పడినప్పుడు మా నాయనమ్మలు మా ముసలి వాళ్ళు అయితే ఊక వండేది. బాలంతలన్నప్పుడు అయితే మంచిది, మన కన్నప్పుడైనా మంచిది. మినువులు కదా, ఎముకలకు బలం, బొక్కలకు బలం. ఆరానికి 2 సార్లు తీసుకున్న నష్టం లేదు, ఆరానికి 1 సారి తీసుకున్న నష్టం లేదమ్మా. ఇది ఎంత తింటే అంత బలం అమ్మా అని ఉండలు చేసి ఏంచి, పప్పుని ఏంచి మంచిగా మెత్తగా పట్టించి ఉండ చేసేది కచ్చపిచ్చగా. తింటుంటే పళ్ళకు తగిలితేట నెయ్యి పోసి ఇట్లా పాశం ఉండేది. ఎన్నో రకాలు చేసేది మినువులతోటి, అంత రుచి ఉంటాయి. ఇగో చిన్న కొబ్బరి, పచ్చి కొబ్బరి తుడుము పట్టుకొని వేసుకోవాలి సన్నగా. ఒట్టి కొబ్బరి ఉంటే ఒట్టి కొబ్బరి అయినా వేసుకోండి, పచ్చి కొబ్బరి లేకుంటే సమయానికి ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు. మనం రుచికి తగ్గట్టు ఎంత ఉంటే అంత వేసుకున్న రుచి. ఇది బలము రుచి కొబ్బరి కూడా. ఇగో బాదం పప్పులు, జీడిపప్పులు కూడా సన్న కట్ చేసుకొని వేసుకుంటే ఇవి కూడా ఈ పాశం తింటుంటే మంచిగా తగులుతుంటాయి పంటికి. రుచికి రుచి, బలానికి బలం. అసలు ఈ పాశం ఎంత బాగుందో చూడు. ఎంత నీరసంగా పడిన మనిషి కూడా ఇది రోజు 1 కప్పు తాగిండంటే నీ అమ్మ లేచురకాలి వెంటనే. సగం పెట్టుకున్నా, సగానికి వచ్చింది అంతేనా? అది చెప్తున్నప్పటి నుంచి నాకుతోనే ఉన్నా.